ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఈ రీల్స్ చేసుకోవడం పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం మానేశారు పేరెంట్స్. చాలా వరకు అమ్మాయిలు రెడీ అవడం, రీల్స్ చేయడం, ఇదే అయిపోతుంది. మీరు ప్రియా నువ్వు చేస్తున్నావు అని అంటే నాకు ఆ ఏజ్ కిడ్స్ నాకు లేరు అంటే మేబీ నేను చెయ్యను ఎందుకంటే నేను ఉండేది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో నేను సర్వెంట్ని పెట్టుకొని నా పొజిషన్లో ఆమెతో చేపిస్తాను నేను ఇన్ కేస్ ఉంటే. ఈ పిల్లలు ఏంటి గబగబా చేసి పంపించేసి రీల్స్ చేసుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్స్ వైఫ్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. వైఫ్ అనేది ఇంట్లో ఉండి జాగ్రత్తగా చూసుకుంటే పిల్లలకి జాగ్రత్తగా తెలిసి వాళ్ళు అరవటమో చేయటమో చెప్తుంది. వాళ్ళకి మంచి చెడ్డ తెలియనట్టు పిల్లలు తప్పేముందండి. అండ్ ప్రియ గారు, అండ్ రీసెంట్గా కోల్కతాలో ఒక ఇష్యూ జరిగింది, డాక్టర్ని చెప్పి రేప్ చేయడం అనే ఇష్యూ జరిగింది. వాట్ ఈజ్ యువర్ కాల్? అసలు అక్కడ ఏం జరిగి ఉంటుంది మీకు ఏమైనా తెలుసా, లేదంటే ఎలా అసలు మీకు దీన్ని డిఫైన్ తెలియడం పక్కన పెట్టేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేప్ చేసేవాడికి జైల్లో పెట్టి పోషిస్తారు అన్న ధీమా అయితే గట్టిగా ఉంది. అది ఆ చిన్న 5 minutes సుఖం కోసం అటు వాడు లైఫ్ పాడు చేసుకుంటున్నాడు, ఈ అమ్మాయిని పాడు చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఎట్లా ఉండాలంటే ట్రీట్మెంట్ నార్మల్గా ఉండొద్దు, చూసేవాడికి కూడా భయం పడాలి. అట్లా చేస్తేనే అది ఆగుతుందండి. ఎన్ని అవుతున్నా ఎందుకు ఆగట్లేదు నాకు ఇప్పుడు. నేను మార్నింగ్ కూడా అదే ఆలోచించాను. అసలు ఆల్రెడీ ఒకరిని ఎన్కౌంటర్ చేశారు అప్పుడు, ఆ అమ్మాయి మా వెటనరీ డాక్టర్ ఏదో అనుకుంటాను కదా, ఆమె విషయంలో ఎన్కౌంటర్ చేశారు. అయినా భయం లేదు. ఎందుకు భయపడట్లేదు అబ్బాయిలు అని నాకు డౌట్ వస్తుంది. అంటే మన గవర్నమెంట్ వీక్ ఉందా, లేకపోతే అబ్బాయిలు ధైర్యం ఎక్కువ ఉందా? అదే నాకు ఇక్కడ ఏంటంటే అమ్మాయి ఇంకా డాక్టర్ అయ్యి ఉండి రెస్ట్ తీసుకుంటున్నాం ఇప్పుడు. మేబీ అసభ్యకరమైన బట్ కానీ ఏంటంటే గట్టి స్టోరీ అయితే బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఎందుకంటే ఆమె ఎప్పుడూ లేని 36 hours అక్కడ చేయడం ఏంటి డ్యూటీ. అండ్ రెస్ట్ తీసుకునే టైంలో ఇట్లా ఫోకస్ చేసి ఎవరో చేశారు. అది అనుకో ప్రీ ప్లాన్డ్, మొత్తం ప్లాన్డే అది. అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా అసలు అవన్నీ తీస్తే ఎవరితోనన్నా తగాదాలు ఉన్నాయేమో అమ్మాయికి ఏమన్నా అవన్నీ చూసుకుంటే కానీ ఇది తేలే విషయం కాదు. అనుకోకుండా ఎట్లా చేస్తారని అంతమంది డాక్టర్లను వదిలేసి తిని మాత్రం ఎందుకు ఫోకస్ చేశారు? తను ఎందుకు 36 hours జాబ్ చేసింది? ఆ రోజే ఎందుకు రేప్ అయ్యింది? అది కూడా 10 మందో చేశారంట మొత్తం కలిపి. షీఈస్ నాట్ ఓన్లీ, అండ్ ఇప్పుడున్న చిన్న పిల్లల్ని కూడా మొన్న ఉప్పల్ స్కూల్ 2nd class అవుతున్న పిల్ల మీద చేశారనమాట. అసలు అవనే కాదు, ఎందుకు నాకు ఇట్లా జరుగుతున్నా నాకు టు బి హానెస్ట్ నాకు అర్థం కావట్లేదు. సో అంటే కామంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నారండి